క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యుల సేవలను పలువురు కొనియాడారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 పేరిట జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మరింత ప్రోత్సహించేలా విశాఖ మురళీనగర్ వనిత భవన్లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా జగద్గురు పీఠం డైరెక్టర్ చింతలపాటి సత్యదేవ్ పాల్గొని క్రీడాకారులకు జనకులం ఫౌండేషన్ తరపున పారితోషికాన్ని సత్యదేవ్ అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటాలని కోరారు. విశిష్టాతిథులు వైశాఖి స్పోర్ట్స్ అధ్యక్షులు శనపల వరప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అథ్లెట్స్ అసోసియేషన్ చేపట్టే కార్యక్రమాలకు తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రటరీ జనరల్ మంగ వరప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ సభలో గౌరవ అతిథులుగా జనకులం ఫౌండేషన్ ధర్మకర్త శ్రీనివాసరాజు, వనితా వాకర్స్ కార్యదర్శి జయ, యూనివర్సల్ యూత్ వాకర్స్ అధ్యక్షులు వంశీ చింతలపాటి తదితరులు సత్యదేవ్ను, ఇటీవలనే గౌరవ డాక్టరేట్ను పొందిన మంగ వరప్రసాద్లను సన్మానించారు. మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి విశాఖ నుండి వెళ్తున్న 7 క్రీడాకారులకు సత్యదేవ్ స్పోర్ట్స్ కిట్స్ ను అందించి వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు వీళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు ఏమైనా జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైద్యులో కూడా రేపు జరుగుతుంది కదా, దానికి కొంత అమలు బయలుదేరన్న ఆయన కూడా మనకి బయటికి వెళ్ళడానికి కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. మేమే కాదండి, నేను ఏదో కొద్దిగా కాస్త కోసం అవుట్సోర్సింగ్ చేసి సంపాదిస్తున్నాం. అలాగే చాలామంది చేసినా సరే బయటికి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇలా మన సారు సత్యదేవ్ గారి లాగా చాలామంది ఎంకరేజ్ చేస్తే మాత్రం మన విశాఖపట్నంకే కాదు మన ఇండియాకే చాలా మెడల్స్ తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఆటల వల్ల ఏంటంటే మనకి హెల్త్ బాగుంటుంది సార్. నేను ఎప్పుడైనా ఎవరినైనా సరే ఏమ్మా బాగున్నామని అంటారు, ఫస్ట్ రాగానే బాగున్నారా అంటారు, కానీ మీరు ఏం సంపాదించారని అంటారు. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగున్నామని అనడానికి. ఈ ఆటల వల్ల ఏంటంటే మనకి బీపీ షుగర్ అనేది మన దగ్గరికి రాదండి. మనం యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ ఏం చేసినా సరే అది ఇందువరకే కాకుండా ఇలా మన ఆటల పోటీలు మన ప్రతిభని బయట దేశాలకు కూడా చూపించి, అలాగే దాని ద్వారా మన ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ మన విశాఖ జిల్లాకు కూడా పేరు తేవాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం. ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంస్థ వారు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ స్థానం వహిస్తున్న ఇటీవల డాక్టరేట్ పొందిన వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు, సమితికి శుభాకాంక్షలు. జనగుణం ఫౌండేషన్ తరఫున 20 మంది అథ్లెటిక్స్కి ఇక్కడ పారితోషికం ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది కాబట్టి, పైగా నేషనల్ లెవెల్లో మీరు చేస్తున్నారు కాబట్టి. మలేషియా 7 మంది వెళ్తున్నారు. మీరు ఇందాక అందరికీ మనం ఇంటర్నేషనల్ కిట్ ఇచ్చాం కాబట్టి శుభాకాంక్షలు. పైగా మన ఈ క్రీడల గురించి మనకి రామాయణంలో పాత్రలు కూడా ఉంటుందన్నమాట. రామాయణంలో రాముడి గారు లక్ష్మణుడు క్రీడాకారులే. భారతంలో అర్జునుడు, భీముడు, పాండవులు క్రీడాకారులే. కాబట్టి క్రీడా అన్నది మనకి సమాన సంప్రదాయం కాబట్టి ఈ ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీ కృషి కూడా చాలా గొప్పది, ఎందుకంటే ఆస్తిని కూడా చేస్తున్నారు కాబట్టి నిస్వార్థంగా చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా దిగ్విజయం జరుగుతాయి. కాబట్టి మీ అందరికి శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఇందాక మనకి వచ్చారు సనపల వాళ్ళు వచ్చారు, ఇక మన సెక్రటరీ వచ్చారు, రాజుగారు వచ్చారు. అంటే ఫ్రాంక్గా చెప్పాలని విశాఖపట్నంలో నేను గమనిస్తున్నాను పత్రికల్లో మురళీనగర్ ఎక్కువ వస్తుంటుంది, ఎక్కువ వస్తుంది. అది చాలా అభినందనీయం. మురళీనగర్లో ఒక ఆయనలో వడా చేమండారు వెంకటరమణ గారు అని చెప్పి ఆయన చెప్పారు నాకు, వైస్ చైర్మన్. మన ఆసియా ఖండంలో పెద్దది ఏంటంటే కాలనీ మురళీనగర్ అని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ నాకైనా వెంకటరమణ గారు రిటైర్ అయిపోయారు అనమాట. కానీ మురళీనగర్ ప్రత్యేకత విశాఖపట్నం ఉంది కాబట్టి మీరు చాలా బాగా చేస్తారు, కేరళలో చేస్తున్నారు. ఉమెన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. వాకర్స్ క్లబ్ ఉంది, మా వంశీ ఉన్నాడు. సో మీకు మురళీనగర్ అనేది విశాఖపట్నానికి ఒక హృదయ స్థానంగా భావన చేస్తున్నాను నేను. మురళీనగర్లో మా స్కూల్ ఉంది, బాలభవన్ విద్యాలయం, మాస్టర్ గారి స్కూల్ ఉంది అక్కడ. ఇక చాలా ఉన్నాయి విద్యాలయాలు. కాబట్టి మీ అందరూ ఏంటంటే కృషి చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మరొకసారి మంగళహాసనం చెప్తూ స్వస్తి. స్వర్గీయ మిల్కా సింగ్ గారు స్టార్ట్ చేశారండి. యాక్చువల్గా అందరం చిన్న వయసులో పరిగెడతాము. ఒక 25-26 ఇయర్స్ వరకు మంచి స్పోర్ట్స్ మ్యాన్లుగా ఆటల్లో పాటల్లో మన ఒంట్లో బలం ఉంటుంది కాబట్టి చేస్తాము. ఆఫ్టర్ 25-26 సరికి మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చేసరికి పాత వాళ్ళు అందరం ఆగిపోతుంటున్నాం. కానీ ఇది ఆగిపోతే ఇందాలు పరిగెట్టిన దానికి వాల్యూ ఉండదనే ఉద్దేశంతో మిల్కా సింగ్ గారు ఏం చేశారంటే ఒక అసోసియేషన్ స్పేట్ చేసి ఆఫ్టర్ 25 కూడా మనం చెయ్యాలంటే మరి 25 అంటే ఇంకా 30 వరకు ఉన్నారు కాబట్టి 35 నుంచి ఒక స్పోర్ట్స్ మనం కండక్ట్ చేయాలి. 35 తర్వాత కూడా మనం ఆపకూడదు. యాక్చువల్లీ చిన్నప్పుడు పరిగెట్టిన స్ఫూర్తితో మనం ఇంకా చేయాలనే ఉద్దేశంతో 35 ఇయర్స్ అందరికి కూడా మా వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. 1957లో స్థాపించారు. అది అప్పటి నుంచి కూడా అలాగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా ఒక మన అసోసియేషన్ పెడితే ఈ కాదు దాని గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా అబౌవ్ 35 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్కి ఒక గ్రూప్ చొప్పున పెట్టి అప్ టు 100 ఇయర్స్ వరకు ఇలా క్రీడలు పార్టిసిపేట్ అయితే రేపు పొద్దున్న ముందు ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ఉంటే మన దేశం కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ మెన్స్ని ఒరిజినల్ స్పోర్ట్స్ మెన్లే కాకుండా ఆఫ్టర్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా లేడీస్ని కూడా తీసుకొచ్చి యోగా క్లాసులు అంటే యోగా వేరు, ఇది ఫిజికల్ వేరు. కాబట్టి ఇలా వెటరన్లు కూడా చేసి ప్రోత్సాహం ఇవ్వాలి. దీనికి ప్రోత్సాహం చేస్తే సరిపోదు. అప్పుడప్పుడు మీట్స్ సంవత్సరానికి ఒకసారి ఆర్గనైజ్ చేస్తే ఆ మీట్స్కి వచ్చిన తర్వాత రకరకాల ఏరియాల నుంచి రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు.
వాళ్ళందరూ కూడా ఒకరిని చూసి ఒకరికి ప్రోత్సాహం జరుగుతుంది, మోటివేషన్ అవుతుంది. మోటివేషన్ అవ్వడం వలన ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ వస్తే మనం ఖర్చు పెట్టే డబ్బుల్లో హాస్పిటల్కి వాటికి వెళ్లకుండా ఆ డబ్బుల్ని మన ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టుకుంటే, వాకింగ్ హెల్త్ పర్పస్ చేసుకుంటే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున్న మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనం విశాఖపట్నంలో కూడా అలాగే అసోసియేషన్ స్టార్ట్ చేసి మనం ఎవ్రీ ఇయర్ కూడా డిస్టిక్ లెవెల్లో మీట్ చేయడం జరుగుతుంది. అలాగే 2000 ఇప్పటికి 2 సంవత్సరాలు కూడా మన స్టేట్ లెవెల్లో కూడా మన స్టేట్ మీట్ చేయడం చేసింది. నెక్స్ట్ నేషనల్ మీట్ చేయాలి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ తరఫున. మన నేషనల్ మీట్ కూడా మనకి సింథటిక్ ట్రాక్ లేదు ఇక్కడ మన విశాఖపట్నంలో. మన గవర్నమెంట్ని రిఫర్ చేసి మన ఎమ్మెల్యేలను పట్టుకొని ఒక సింథటిక్ ట్రాక్ వేసుకుంటే ఒక నేషనల్ టోర్నమెంట్ కూడా మన విశాఖపట్నంలో చేస్తే అన్ని స్టేట్లు కూడా ఇక్కడికి వస్తారు. మనం ప్రతిసారి అన్ని స్టేట్లకు వెళ్తున్నాము, వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేసి మన స్టేట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా స్ట్రాంగ్గా ఉంది, మనం కూడా చేయగలం, మనం చేస్తే నేషనల్ మీట్ మనకి బాగుంటుంది. మరి మన విష్ణుమూర్తిరాజు గారిని కానీ మన కృష్ణకుమార్ రాజు గారిని గణబాబు గారిని మాట్లాడి మన ఏరియాలో ఇంత పెద్ద విశాఖపట్నం స్టేట్కి డిస్టిక్కి మనకి సింథటిక్ ట్రాక్ లేదు. ఆ సింథటిక్ ట్రాక్ లేకపోవడం వల్ల ఏంటంటే మన ఇంతమంది క్రీడాకారులు కూడా మడ్డి ట్రాక్ మీద రోడ్ల మీద పరిగెడుతున్నారు. అలా ట్రాక్ ఉంటే ఇంకా మంచి ప్రోత్సాహం వస్తుంది. మనం అలా చేస్తే మనకి కూడా బాగుంటుందని మరి సత్యదేవ్ గారికి ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అసోసియేషన్ డెవలప్ చేయడానికి మరి ఇలాంటి పెద్దలు కూడా మనకి ఉండడం వల్ల ఇంకా బాగా వెళ్తుందని మేము అనుకుంటున్నాము. దానికి సాయం చేసిన శ్రీనివాసరాజు గారికి కానీ, సెక్రటరీ సుధాకర్ గారికి, రామారావు గారికి, సోములు గారికి, శశి గారికి, అప్పలరాజు గారికి, మిగిలిన సభ్యులందరికీ ఈ షెల్టర్ ఇచ్చిన మన అనిత గారికి, వాకర్స్ క్లబ్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.